Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu ee questions aithe chusukundamu. So first question, ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులలో పిల్లల నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలకు ఇంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉండే అర్హత వస్తుంది. ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఇది ఎగ్జామ్ లానే రాయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే కొన్నింటికి ఇక్కడ ఇవ్వను, మీకు టాపిక్ వైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 5. ఒకసారి ఇక్కడ చూసుకోండమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 5. ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులలో పిల్లల నమోదు 132 మాత్రమే అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు 5 ఉపాధ్యాయులు అయితే కలిగి ఉండే అర్హత వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాలలోగా పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య దీని ద్వారా కల్పించబడుతుంది. ఫస్ట్ వన్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్, థర్డ్ వన్ నిర్బంధ విద్యా చట్టం 1909, ఫోర్త్ వన్ రాజ్యాంగం యొక్క ప్రవేశిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నిర్బంధ విద్యా చట్టం 1909. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాలలోగా పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య అనేది నిర్బంధ విద్యా చట్టం 1909 ద్వారా కల్పించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారం లేని చదువు దీని శీర్షిక. ఫస్ట్ వన్ రామ్మూర్తి కమిటీ నివేదిక, సెకండ్ వన్ ప్రపంచ అభ్యసన సదస్సు, థర్డ్ వన్ యశ్పాల్ కమిటీ నివేదిక, ఫోర్త్ వన్ కొఠారి కమిషన్ నివేదిక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీలైనన్ని ఎక్కువ మనమైతే క్వశ్చన్స్ తయారు చేసుకుందాం, మన లక్ష్యం అయితే ఇది. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ యశ్పాల్ కమిటీ నివేదిక. భారం లేని చదువు దేని యొక్క శీర్షిక అండి? యశ్పాల్ కమిటీ నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల పాఠ్య ప్రణాళికలో మౌలికాంశాలు కలిగి ఉన్న వివరణ పత్రం ఏది? ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానం, సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53, థర్డ్ వన్ జాతీయ పాఠ్య ప్రణాళిక సెకండరీ విద్య 1988, ఫోర్త్ వన్ నయీ తాలీం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మౌలికాంశాలు కలిగి ఉన్న వివరణ పత్రం ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్ 1952-53. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చును. ఫస్ట్ వన్ సెకండరీ, సెకండ్ వన్ ఉన్నత సెకండరీ, థర్డ్ వన్ ప్రాథమిక, ఫోర్త్ వన్ ప్రాథమిక ఉన్నత. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రాథమిక. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ప్రాథమిక స్థాయిలో ఉండవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను దీనితో కలిగి ఉంది. ఫస్ట్ వన్ పనిచేసే తల్లులకు మద్దతు, సెకండ్ వన్ పిన్న వయస్కులైన తోబుట్టువులను సంరక్షించుట నుండి బాలికలను విముక్తి చేయుట, థర్డ్ వన్ 3Rల అభ్యసనం, ఫోర్త్ వన్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల నమోదు వారి అభ్యసన ఫలితాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను ప్రాథమిక పాఠశాలలో పిల్లల నమోదు వారి అభ్యసన ఫలితాల మీద అయితే కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాల తయారీలో ఉపాధ్యాయులు పాల్గొనట, సెకండ్ వన్ ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రవేశపెట్టుట, థర్డ్ వన్ జిల్లా ఆంగ్ల సంచార బృందం ఏర్పాటు, ఫోర్త్ వన్ పాఠశాల సముదాయ సమావేశాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది మనకి దీనికి సంబంధించింది కాదు, దేనికి ఉపాధ్యాయ సాధికారత వ్యూహానికి సంబంధించి కాంది ఇది. మరి ఉపాధ్యాయ సాధికారత వ్యూహాలు ఏంటంటి? పాఠ్యపుస్తకాల తయారీలో ఉపాధ్యాయులు పాల్గొనట, ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలను ప్రవేశపెట్టట, జిల్లా ఆంగ్ల సంచార బృందం ఏర్పడట. ఓకేనా, ఈ మూడు కూడా మనకి ఉపాధ్యాయ సాధికారత వ్యూహాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అనేది ఒకటి జీవిత పర్యంత ప్రక్రియ, సెకండ్ వన్ సిద్ధాంతీకరణ, థర్డ్ వన్ అక్షరాస్యత, ఫోర్త్ వన్ జ్ఞానము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఇదే విధంగా చాలా మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ అలాగే 1000 బిట్స్ వీడియోస్, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే క్లాసెస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్, ఎగ్జామ్కి ముందు ఆ ఒక్క క్విక్ రివిజన్ వీడియో ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు తెలుసుకునేలా కూడా ఉన్నాయి. సో ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జీవిత పర్యంత ప్రక్రియ. విద్య అనేది జీవిత పర్యంతం జరిగేటువంటి ఒక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో పిల్లల నమోదు హాజరును పెంచడంతో పాటు గ్రామీణ స్త్రీల సాధికారతను దోహదపడిన పథకం ఏది? ఫస్ట్ వన్ జననీ సురక్షా యోజన పథకం మరియు సుఖీభవ పథకం, సెకండ్ వన్ మధ్యాహ్న భోజన పథకం, థర్డ్ వన్ సాక్షర భారత్, ఫోర్త్ వన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాలల్లో పిల్లల నమోదు హాజరుని పెంచడంతో పాటు గ్రామీణ స్త్రీల సాధికారతను దోహదపడిన పథకం మధ్యాహ్న భోజన పథకం అండి. ఓకేనా, సో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లల్లో నమోదు హాజరుని పెంచడంతో పాటు గ్రామీణ స్త్రీల సాధికారతకు కూడా దోహదపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికల్లో ఒక అంశంగా సామాజికంగా ఉపయోగకరమైన ఉత్పాదక కృషిని ప్రతిపాదించింది ఎవరు? ఫస్ట్ వన్ కొటారి కమిషన్ 1964-66, సెకండ్ వన్ ఎం ఆదిశేషయ్య కమిషన్ 1978, థర్డ్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977, ఫోర్త్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని రకాల పీడిఎఫ్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి అండ్ వాట్సాప్ ఛానల్ ఇలా అన్నీ ఉన్నాయి. వీలైతే టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. అన్ని రకాల పీడిఎఫ్స్, మెటీరియల్ పీడిఎఫ్స్, బుక్స్, అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి. మీకు రెండు కనిపిస్తాయి, రెండింటిలో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. ఓకే, పాఠ్య ప్రణాళికల్లో ఒక అంశంగా సామాజికంగా ఉపయోగకరమైన ఉత్పాదక కృషిని ప్రతిపాదించింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విద్యా నమూనాతో కొద్దిపాటి వైఫల్యం గల పిల్లలను తరగతి గదిలో వైఫల్యంలో లేని సమవయస్కులతో కలిపి బోధిస్తారు. ఫస్ట్ వన్ ప్రత్యేక పాఠశాలల నమూనా, సెకండ్ వన్ సమైక్య నమూనా, థర్డ్ వన్ అందరికీ విద్యా నమూనా, ఫోర్త్ వన్ సమ్మిళిత విద్యా నమూనా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఆర్ ఫోర్త్ వన్, ఈ రెండింటిలో ఏదైనా కూడా సరైందనండి. విద్యా నమూనాతో కొద్దిపాటి వైఫల్యం గల తరగతి పిల్లలను తరగతి గదిలో వైఫల్యం లేని సమవయస్కులతో కలిపి బోధించడం అనేది సమైక్య నమూనా అవుతుంది, సమ్మిళిత విద్యా నమూనా అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, RMSA ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించినది. ఫస్ట్ వన్ 10 to 12 years, సెకండ్ వన్ 14 to 17 years, థర్డ్ వన్ 5 to 10 years, ఫోర్త్ వన్ 6 to 14 years. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 14 to 17 years. RMSA ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించింది, అంటే 14 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు RMSA ఇచ్చే శిక్షణ కాలం ఎంత? ఫస్ట్ వన్ 7 days, సెకండ్ వన్ 6 days, థర్డ్ వన్ 5 days, ఫోర్త్ వన్ 10 days. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5 days. సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు RMSA ఇచ్చే శిక్షణా కాలం 5 days అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
దేశమంతటకు NPE 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయడానికి అవసరము చట్టమును తయారు చేయు బాధ్యతను ఈ సంస్థకు అప్పగించడమైంది. ఫస్ట్ వన్ SCERT, సెకండ్ వన్ NCERT, థర్డ్ వన్ RIE, ఫోర్త్ వన్ CABE. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. NCERT దేశమంతటకు NPE 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయడానికి అవసరమైన చట్టమును తయారు చేయ బాధ్యత NCERT సంస్థకు అప్పగించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. 3 మాసాలకు పైబడి బడికి వెళ్ళడం మానవేసిన 10 సంవత్సరాలకు పైబడిన బాలికలకు ఈ రకమైన పాఠశాలలు ఉద్దేశించబడినవి. ఫస్ట్ వన్ నవోదయ విద్యాలయాలు, సెకండ్ వన్ బాలికల ఓపెన్ స్కూల్స్, థర్డ్ వన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఫోర్త్ వన్ కేంద్ర బాలికల విద్యాలయాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు 3 మాసాలకు పైబడిన బడికి వెళ్ళటకు మానేసిన 10 సంవత్సరాలకు పైబడిన బాలికలకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అయితే ఉద్దేశించబడడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ రక్షణకై హరిత ఇంధనమును అందించుటకు ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని ఇచ్చట ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ ఫ్రాన్స్, సెకండ్ వన్ రియో డి జెనీరియా, థర్డ్ వన్ లండన్, ఫోర్త్ వన్ జెనీవా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రియో డి జెనీరియా. పర్యావరణ రక్షణకై హరిత ఇంధనమును అందించుటకు ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని రియో డి జెనీరియాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వైఫల్యములు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వలన తరచుగా వచ్చే ఫలితం ఏంటి? ఫస్ట్ వన్ సమర్థవంతమైన బోధనాభ్యసన, సెకండ్ వన్ ప్రధాన ప్రవాహములో అట్టి పిల్లలను చేర్చడం, థర్డ్ వన్ ప్రధాన ప్రవాహము నుండి అట్టి పిల్లలను వెలితీయడం, ఫోర్త్ వన్ బోధన వలె మమేకం కాకపోవడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రధాన ప్రవాహము నుండి అట్టి పిల్లలను వెలివేయడం. వైఫల్యములు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వలన తరచుగా వచ్చే ఫలితం ఏంటి అంటే ప్రధాన ప్రవాహము నుండి అట్టి పిల్లలను వెలివేయడం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. దీని ద్వారా 1993లో NCTE వ్యవస్థాపితమైంది. ఫస్ట్ వన్ MHRD, సెకండ్ వన్ UGC, థర్డ్ వన్ పార్లమెంటు చట్టం ద్వారా, ఫోర్త్ వన్ రాజ్యాంగ సవరణ ద్వారా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీని ద్వారా అంటే దేని ద్వారా? పార్లమెంటు చట్టం ద్వారా 1993లో NCTE అయితే వ్యవస్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. UNEPని విస్తరించండి. ఫస్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ పాలసీ, సెకండ్ వన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్, థర్డ్ వన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, ఫోర్త్ వన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer. United Nations Environment Planning, UNEP, United Nations Environmental Planning. So next question. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఫస్ట్ వన్ 1980, సెకండ్ వన్ 1976, థర్డ్ వన్ 1972, ఫోర్త్ వన్ 1975. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నీ విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయండి. ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ ఫ్రీగానే చేస్తున్నాను. సో మీరు అస్సలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1976. ఈ 1976లో విద్యను ఉమ్మడి జాబితాలో అయితే చేర్చడం జరిగింది.
సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? ఫస్ట్ వన్ పులి, సెకండ్ వన్ సింహం, థర్డ్ వన్ ఏనుగు, ఫోర్త్ వన్ జింక. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏనుగు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది అంటే ఏనుగు అండి. ఏనుగు అనేది రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం. సెకండ్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ రాజేంద్ర ప్రసాద్, సెకండ్ వన్ ఎంఎన్ రాయ్, థర్డ్ వన్ సచ్చిదానంద, ఫోర్త్ వన్ అంబేద్కర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసిన తేదీ ఏది? ఫస్ట్ వన్ 1946 డిసెంబర్ 9, సెకండ్ వన్ 1946 డిసెంబర్ 11, థర్డ్ వన్ 1947 జనవరి 22, ఫోర్త్ వన్ 1947 ఆగస్ట్ 29. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1947 ఆగస్ట్ 29. డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడిన తేదీ 1947 ఆగస్ట్ 29 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సెకండ్ వన్ నెహ్రూ, థర్డ్ వన్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ వన్ జేబీ కృపలాని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కులు రాజ్యాంగాలపై కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫజల్ అతా కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేశారు? ఫస్ట్ వన్ 1951, సెకండ్ వన్ 1952, థర్డ్ వన్ 1953, ఫోర్త్ వన్ 1954. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫజల్ అతా కమిషన్ అనేది 1953లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియచేయు ప్రకరణ ఏది? ఫస్ట్ వన్ 21, సెకండ్ వన్ 24, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 24. బాల కార్మిక వ్యవస్థ నిషేధాన్ని తెలియజేయే ప్రకరణ ఏది అంటే 24వ ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు ఏ దేశం నుండి స్వీకరించారు? ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ ఐర్లాండ్, థర్డ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ రష్యా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రష్యా. ప్రాథమిక విధులు రష్యా నుండి అయితే స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిగా రాష్ట్రపతి పాలనను విధించబడిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ పంజాబ్, సెకండ్ వన్ మణిపూర్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఇలానే ఎన్నో గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు, 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఉన్నాయి. అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ క్లాసెస్, ఆ ఒక్క సబ్జెక్ట్ ఎగ్జామ్ ముందు మొత్తం చదువుకుంటే ఆ ఒక్క వీడియో చూసుకుంటే సరిపోతుంది అనే విధంగా కూడా ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్. మొట్టమొదటిగా రాష్ట్రపతి పాలనను విధించబడిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్ర పదవికి కావాల్సిన వయస్సు ఏది? ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సినటువంటి వయస్సు ఫస్ట్ వన్ 25 సంవత్సరాలు, సెకండ్ వన్ 30 సంవత్సరాలు, థర్డ్ వన్ 35 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 40 సంవత్సరాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 35. ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సినటువంటి వయస్సు 35 సంవత్సరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రకరణం ద్వారా ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు? ఫస్ట్ వన్ 75వ ప్రకరణం 2, సెకండ్ వన్ 75 1, థర్డ్ వన్ 75 3, ఫోర్త్ వన్ 75 4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ప్రతి ఏ వీడియోలో అయినా సరే మిస్టేక్ ఉంటే చెప్పండి, దాన్ని సరిచేసి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 75లో 1. 75లో 1వ ప్రకరణం ద్వారా ప్రధానమంత్రిని రాష్ట్రపతిగా నియమిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కలెక్టర్ అనే పదవిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ 1872, సెకండ్ వన్ 1772, థర్డ్ వన్ 1972, ఫోర్త్ వన్ 1882. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. కలెక్టర్ అనే పదవిని 1772లో ప్రవేశపెట్టారు. ఓకేనా? కలెక్టర్ అనే పదవిని 1772లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని ఎవరు? ఫస్ట్ వన్ గుల్జారీలాల్ నందా, సెకండ్ వన్ విపి సింగ్, థర్డ్ వన్ చరణ్ సింగ్, ఫోర్త్ వన్ దేవే గౌడ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చరణ్ సింగ్. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధాని చరణ్ సింగ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో 100వ సవరణ చేసిన సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 2003, సెకండ్ వన్ 2006, థర్డ్ వన్ 2010, ఫోర్త్ వన్ 2012. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2010. రాజ్యాంగంలో 100వ సవరణ చేసిన సంవత్సరం 2010 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ విభాగం పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ప్రస్తావించింది? ఫస్ట్ వన్ 14, సెకండ్ వన్ 15, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 17. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మీరు చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి 14. భారత రాజ్యాంగంలోని 14వ విభాగం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ప్రస్తావించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1989లో ఏ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలను 18 సంవత్సరాలకు తగ్గించారు? ఫస్ట్ వన్ 59, సెకండ్ వన్ 58, థర్డ్ వన్ 60, ఫోర్త్ వన్ 61. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల బుక్స్, అకాడమీ బుక్స్, మెటీరియల్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్స్ ఇస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ 2 కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే? సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 61. 1989లో 61వ సవరణ చట్టం ద్వారా ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలను 18 సంవత్సరాలకు తగ్గించారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఫస్ట్ వన్ రాష్ట్రపతి, సెకండ్ వన్ ముఖ్యమంత్రి, థర్డ్ వన్ గవర్నర్, ఫోర్త్ వన్ స్పీకర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గవర్నర్. ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత గవర్నర్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వానికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ఉంది? ఫస్ట్ వన్ 6 నుంచి 12, 2 5 నుంచి 11, 3 7 నుంచి 14, 4 8 నుంచి 16. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పౌరసత్వానికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలోని 5 నుంచి 11వ ప్రకరణలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్, 1947లో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. సెకండ్ వన్, మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 206. థర్డ్ వన్, రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 54 లక్షలు. ఫోర్త్ వన్, సంప్రదించిన రాజ్యాంగాలు 60. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సరైనది సంప్రదించినటువంటి రాజ్యాంగాలు ఎన్ని అంటే 60 అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, వివిధ అంశాల అధ్యక్షులకి సంబంధించి సరైనది. ఫస్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద. సెకండ్ వన్, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. థర్డ్ వన్, ప్రాథమిక హక్కులపై ఉప కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫోర్త్ వన్, రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుడు రాజేంద్ర ప్రసాద్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద. ఓకేనా. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద. ఇది నేను చెప్పేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు చదివే ఈ వీడియో చూసేటప్పటికి ఒకవేళ మారిపోతే ఇది ఒకసారి మీరు కరెంట్ అఫైర్స్ కింద కొత్తగా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి వెతుక్కోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలకు సంబంధించి సరైనది. ఫస్ట్ వన్, ప్రకరణలు 395, భాగాలు 21, షెడ్యూల్ 7. సెకండ్ వన్, ప్రస్తుతం ఉన్న ప్రకరణలు 470, భాగాలు 23, షెడ్యూల్ 10. థర్డ్ వన్, తొలగించిన భాగం 7వ భాగం. ఫోర్త్ వన్, కొత్తగా చేర్చిన భాగాలు 4, 9, 12. ఓకేనా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. ఓకే. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలగించిన భాగం 7వ భాగం అండి. రాజ్యాంగంలో ముఖ్య లక్షణానికి సంబంధించి సరైనది తొలగించినటువంటి భాగం 7వ భాగం. ఓకేనా. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. ఫస్ట్ వన్, మొదలియార్ కమిషన్. సెకండ్ వన్, కొఠారి కమిషన్. థర్డ్ వన్, రాధాకృష్ణన్ కమిషన్. ఫోర్త్ వన్, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. ఏ కమిషన్ అంటే కొఠారి కమిషన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏ, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట. బి, సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట. సి, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుట. డి, ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతి చేయరాదు. సో సరైన సమాధానాన్ని మాత్రమే గుర్తించండి. ఫస్ట్ వన్ బి మరియు డి మాత్రమే. సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే. థర్డ్ వన్ సి మరియు డి మాత్రమే. ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు సి మాత్రమే. ఈ రెండు మనకి సరైనవి. ఏంటి, ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, అలాగే ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతిన చేయరాదు. ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ, 1952 to 53. బి, 1964 to 66. సి, 1957 to 59. డి, 1968. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ కొఠారి కమిషన్. సెకండ్ వన్ జాతీయ విద్యా విధానం. థర్డ్ వన్ రాధాకృష్ణన్ కమిషన్. ఫోర్త్ వన్ మొదలయార్ కమిషన్. ఫిఫ్త్ వన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. సో సరైన జతను ఎంపిక చేయండి అన్నారు. సో ఫస్ట్ వన్ A2, B4, C3, D5. సెకండ్ వన్ A4, B1, C5, D2. థర్డ్ వన్ A4, B3, C2, D1. ఫోర్త్ వన్ A3, B4, C5, D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. Second one is the right answer. A4, B1, C5,
D2. 1952-53 అనేది మొదలియార్ కమిషన్ అండి. అలాగే 1964-66 అనేది కొఠారి కమిషన్. 1957-59 అనేది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. 1968 అనేది జాతీయ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ వృత్తి నైపుణ్యం, బి జ్ఞానాత్మక నైపుణ్యం, సి సాంఘిక నైపుణ్యం, డి భావోద్వేగము. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు, సెకండ్ వన్ సహానుభూతి, థర్డ్ వన్ మంచి ప్రవర్తన, ఫోర్త్ వన్ స్వీయ అప్రమత్తత, ఫిఫ్త్ వన్ వడ్రంగి పని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A3 B1 C4 D2, సెకండ్ వన్ A5 B3 C1 D2, థర్డ్ వన్ A2 B4 C1 D3, ఫోర్త్ వన్ A5 B4 C2 D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. A5 B4 C2 D1. A5 B4 C2 D1. సో ఇక్కడ మనం చూసుకుంటే వృత్తి నైపుణ్యం వచ్చేసరికి వడ్రంగి పని అండి. అలాగే జ్ఞానాత్మక నైపుణ్యం వచ్చేసరికి స్వీయ అప్రమత్తత, సాంఘిక నైపుణ్యం వచ్చేసరికి సహానుభూతి, భావోద్వేగం వచ్చేసరికి జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు. ఇవి మనకి ఈ విధంగా జతపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ నీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలను పరిశీలించండి. ఏ NCF, బి RTE, సి NPE, డి NCPCR. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NPE. దిగువ నీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలు వచ్చేసరికి NPE అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఉంది, ఒకసారి చూసుకోండి. ఈ సక్సెస్ ఇక్కడ మనకి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే CADEB ఇవన్నీ కూడా సరైన క్రమంలో చెప్పమన్నారు. ఒకసారి మనం చూసుకుందాము. ఫస్ట్ C అండి, ఇది ఫస్ట్ వన్ వస్తుంది. అలాగే తర్వాత ఈ A అనేది రెండవది వస్తుంది. తర్వాత D అనేది మూడవది వస్తుంది. నెక్స్ట్ E అనేది ఐదవది నాలుగవది వస్తుంది. B అనేది ఇక్కడ మనకి RT అనేది ఐదవది వస్తుంది. సో ఫస్ట్ NPE, తర్వాత NCF, థర్డ్ వన్ NCPCR, థర్డ్ వన్ తర్వాత వచ్చేసరికి సక్సెస్ SUCCESS, తర్వాత లాస్ట్ RTE. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అది సరైన క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి, వాటిని పరిశీలించండి. ఏ ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక రాత పరీక్ష మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్లకు ఉపయోగించవచ్చు. బి 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. సి 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డులో ఒక భాగం కావచ్చు. ఇందులో NCF 2005 సూచించిన సరైన సూచనలను గుర్తించండి. ఫస్ట్ వన్ A మరియు B మాత్రమే, సెకండ్ వన్ B మరియు C మాత్రమే, థర్డ్ వన్ A మరియు C మాత్రమే, ఫోర్త్ వన్ A, B మరియు C. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, A మరియు B మాత్రమే సరైనవి. ఇక్కడ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఏంటేంటి సరైనవి? ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు. అలాగే 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఏ ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. బి అభ్యసన వాతావరణం కల్పించే కొరకు ఉపాధ్యాయునికి స్వతంత్రత అవసరం లేదు. సి ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఇందులో సరైనది ఏది? ఫస్ట్ వన్ A మాత్రమే, సెకండ్ వన్ A మరియు C మాత్రమే, థర్డ్ వన్ C మాత్రమే, ఫోర్త్ వన్ B మరియు C మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 చేసిన సూచనలు ఏంటేంటి? ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. అలాగే విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. చెవిటి వారి కొరకు చేతి వ్రేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకొనుటకు తొలి భాషాంతరము రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ వాల్టైన్ వాయ్, సెకండ్ వన్ షాదర్ లిపి, థర్డ్ వన్ జాన్ మరేగా స్పర్డ్ ఇటార్డ్, ఫోర్త్ వన్ జాన్ క్రిస్టోఫర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇటువంటి మరెన్నో బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్, మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ అలాగే టోటల్ 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, షాదర్ లిపి. చెవిటి వారి కొరకు చేతివేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకున్నటకు తొలి భాషాంతరమును రూపొందించిన వారు ఎవరు అంటే షాదర్ లిపి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యము, బి డిస్ఫ్రాక్సియా అంకగణిత వైకల్యము, సి డిస్లెక్సియా పఠన వైకల్యము. సో సరైన జతలను ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏ, బి మరియు సి, సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏ మరియు సి మాత్రమే సరైనవి. డిస్గ్రాఫియా అంటే చేతిరాత వైకల్యము, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము, అంకగణిత వైకల్యము అంటే డిస్కాలిక్యులియా వస్తుంది, ఫ్రాక్సియా కాదు, డిస్కాలిక్యులియా. ఓకే, సో డిస్గ్రాఫియా అంటే చేతిరాత వైకల్యము, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ జతలను పరిశీలించండి. ఏ శాంతి విలువలు, బి నీతులు, సి మధురస్వరం, ఎడల గౌరవము, శ్రద్ధ సూచించడం. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ సౌందర్య సంబంధమైన, సెకండ్ వన్ సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు, థర్డ్ వన్ వ్యక్తిగత సిద్ధాంతములను. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ A1 B3 C2, సెకండ్ వన్ A3 B1 C2, థర్డ్ వన్ A1 B2 C3, ఫోర్త్ వన్ A2 B3 C1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, A2 B3 C1, A2 B3 C1. సో శాంతి విలువలు వచ్చేసరికి సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు, నీతులు వచ్చేసరికి వ్యక్తిగత సిద్ధాంతాలకు సంబంధించినవి, మధురస్వరము, ఎడ్ల గౌరవము, శ్రద్ధ సూచించడం వచ్చేసరికి సౌందర్య సంబంధమైనటువంటి విలువలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. దిగువ వివరణలను పరిశీలించండి. ఏ పైనుండి దిగువకు అను ఉపగమనము, బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలుపగల ఆర్థిక భాగస్వామ్యం, సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య. సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలకు సంబంధించి సరైన వివరణలను ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏ మరియు సి మాత్రమే, సెకండ్ వన్ ఏ బి మరియు సి, థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు బి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, బి మరియు సి మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలువగల ఆర్థిక భాగస్వామ్యము, అలాగే ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య, ఈ రెండు కూడా సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ జాన్ డ్యూయి, సెకండ్ వన్ పెస్టాలజీ, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ స్పిన్సర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా?
సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాన్ డ్యూయి. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని నిర్వచించింది జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది. ఫస్ట్ వన్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, సెకండ్ వన్ మొదలయార్ కమిషన్, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ నూతన విద్యా విధానం 1986. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొఠారి కమిషన్. ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్, సెకండ్ వన్ చిత్తరంజన్ దాస్, థర్డ్ వన్ గోపాలకృష్ణ గోఖలే, ఫోర్త్ వన్ లాలా లజపత్ రాయ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 5 సెక్షన్ 29 ఈ అంశమును ప్రస్తావిస్తుంది. ఫస్ట్ వన్ కరికులం మరియు మూల్యాంకన విధానములు, సెకండ్ వన్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, థర్డ్ వన్ పరీక్షలు మరియు సర్టిఫికేట్లు, ఫోర్త్ వన్ బాలల హక్కుల పర్యవేక్షణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్స్, బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి మనకి. ఆ రెండింటి లింక్స్ ఇస్తాను. ఇన్ కేస్ అవి కానీ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అదర్ అడ్మిన్స్ అందరూ కూడా మిగతా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కరికులం మరియు మూల్యాంకన విధానములు. ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 5 సెక్షన్ 29 కరికులం మరియు మూల్యాంకన విధానములను ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షురాలిగా లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీ, సెకండ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, థర్డ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ స్పీకరు మరియు రాజ్యసభ చైర్మన్ సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, ఫోర్త్ వన్ లోక్సభ స్పీకర్ అధ్యక్షులుగా లోక్సభ మరియు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ. క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆప్షన్స్ చూసుకోండి, ఆన్సర్ కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీగానే వీడియోస్ చేస్తున్నాను. ఎటువంటి యాప్స్ అయితే లేవు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ లైక్స్ కూడా అండ్ మీ షేరింగ్ కూడా. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు, ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన కమిటీ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ చెప్పామో, ఈ కమిటీ అనేది రాష్ట్రపతిని నియమిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ వాటిలో ఏది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు? ఫస్ట్ వన్ నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు, సిబ్బంది, కావలసిన సామగ్రిని సమకూర్చడం, సెకండ్ నివాసమునకు 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించుట, థర్డ్ వన్ 2017 నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అందుబాటు, 2020 నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించడం, ఫోర్త్ వన్ ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలలను ఏర్పాటు చేయడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఒకటే లక్ష్యం కానిది అండి. మరి లక్ష్యాలు ఏంటంటే RMSE యొక్క లక్ష్యాలు నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు, సిబ్బంది, కావాల్సిన సామగ్రిని సమకూర్చుట, అలాగే నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించుట, 2017 నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అంశాలు అందుబాటు, అలాగే 2020 నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించుట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్, సెకండ్ వన్ క్రెటినిజం, థర్డ్ వన్ ఫినైల్ కీటోన్యూరియా, ఫోర్త్ వన్ క్రేనియల్ అనోమలీస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డౌన్ సిండ్రోమ్. క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది. ఫస్ట్ వన్ యశ్పాల్ కమిటీ, సెకండ్ వన్ కేబ్ కమిటీ, థర్డ్ వన్ ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీ, ఫోర్త్ వన్ సచార్ కమిటీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేబ్ కమిటీ. సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని కేబ్ కమిటీ సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఫస్ట్ వన్ 1992, సెకండ్ వన్ 1978, థర్డ్ వన్ 1987, ఫోర్త్ వన్ 1989. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇంతవరకు చేసిన ఎన్నో వీడియోస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, చూసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1989. జాతీయ సార్వత్రిక పాఠశాలలను 1989లో స్థాపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వివిధ కమిటీలు ఏ సంవత్సరం ప్రకారం సరైనది? ఫస్ట్ వన్ ఎస్కే థార్ కమిషన్ 1949, సెకండ్ వన్ జేవీపీ కమిటీ 1950, థర్డ్ వన్ వాంచూ కమిటీ 1953, ఫోర్త్ వన్ ఎస్కే థార్ కమిషన్ 1951. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాంచూ కమిటీ 1953. ఇది మాత్రమే సరైనది. ఓకేనా. సో వాంచూ కమిటీ 1953. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికి సంబంధించి సరైనవి ఏవి? ఫస్ట్ వన్ గుజరాత్ 1963, సెకండ్ వన్ నాగాలాండ్ 1960, థర్డ్ వన్ మణిపూర్ 1971, ఫోర్త్ వన్ త్రిపుర 1972. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, త్రిపుర 1972. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికి సంబంధించి సరైనవి త్రిపుర 1972. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని చదివి సరైన దానిని ఎంచుకోండి. ఫస్ట్ వన్ PIO భారత సంతతికి చెందినవారు, సెకండ్ వన్ NRI భారతదేశం అవతలి వైపు ఉన్నటువంటి భారతీయులు. ఫస్ట్ వన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 మాత్రమే సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరైనవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 ఈ 2 కూడా సరైనవి. PIO అంటే భారత సంతతికి చెందినవారు మాత్రమే. NRIలు అంటే భారతదేశం అవతల వైపు ఉన్నటువంటి భారతీయులు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకరణ అంశానికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే, సెకండ్ వన్ ప్రకరణ 17 బిల్లుల రద్దు, థర్డ్ వన్ ప్రకరణ 20 వ్యక్తిగత స్వేచ్ఛలు, ఫోర్త్ వన్ ప్రకరణ 23 అక్రమ అరెస్టులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే. ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఇది మాత్రమే మనకి సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్.
ప్రాథమిక హక్కులకు కొత్తగా చేర్చిన అంశాల పరంగా సరైనది. ఫస్ట్ వన్ ప్రకరణ 31A BC 93 సవరణ ద్వారా ఓబీసీలకు రిజర్వేషన్. సెకండ్ వన్ 1995లో 77వ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు. థర్డ్ వన్ 2006లో 86వ సవరణ ద్వారా విద్యా హక్కు. ఫోర్త్ వన్ 107వ సవరణ ద్వారా పేదలకు 10% రిజర్వేషన్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1995లో 77వ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు. ఓకేనా, కొత్తగా చేర్చిన అంశాల్లో ఇది మనకి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సేవలకు సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ వన్ మినర్వా మిల్స్ కేసు 1990, సెకండ్ వన్ మేనకా గాంధీ 1973, థర్డ్ వన్ ఎస్ఆర్ బోమై కేసు 1994, ఫోర్త్ వన్ సరళా ముద్గత్ కేసు 2005. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇటువంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు, 1000 బిట్స్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా అవన్నీ చూసుకోండి. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సేవలకు సంబంధించి సరైనది ఎస్ఆర్ బోమై కేసు 1994. ఎస్ఆర్ బోమై కేసు 1994. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్య ప్రకరణలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 47 గోవధ నిషేధం, సెకండ్ వన్ ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు, థర్డ్ వన్ ఆర్టికల్ 43 స్త్రీలకు అండి ఇది ప్రసూతి సౌకర్యాలు, అలాగే ఆర్టికల్ 48 మద్యపాన నిషేధం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు. సరైనది ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ అమెరికా నుండి స్వీకరించారు, సెకండ్ వన్ మొత్తం 12, థర్డ్ వన్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 51Aలో పొందుపరిచారు, ఫోర్త్ వన్ మొదట్లో 11 ప్రాథమిక విధులు ఉండేవి 2002లో మరొకటి చేర్చారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక విధులకు సంబంధించి సరైనది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 51Aలో పొందుపరిచారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అర్హతలకు సంబంధించి సరైనది. ఫస్ట్ వన్ రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకవర్గ సభ్యులు ప్రతిపాదించాలి, సెకండ్ వన్ 200 మంది సమర్థించాలి, థర్డ్ వన్ ధరావత్తుగా 1,00,000 చెల్లించాలి, రాష్ట్రపతి పదవీ కాలం 4 ఏళ్ళు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అర్హతలకు సంబంధించి సరైనది. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకవర్గ సభ్యులు ప్రతిపాదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించి ప్రకరణం 93 ప్రకారం వీనికి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, తొలగిస్తారు. సెకండ్ వన్ లోక్సభ రద్దు అయితే స్పీకర్ పదవి రద్దు అవుతుంది. అయితే ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరి కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్, మెటీరియల్ పీడిఎఫ్స్ అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్నీ కూడా ఆ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మనకి ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే అందులో మీకు గ్రూప్ 1 ఛానల్ 1 కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా.
సో ఆన్సర్ కామెంట్ చేస్తానా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మాత్రమే సరైనది. స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి సరైనది ఏంటి అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ప్రకరణం 93 ప్రకారం వీరికి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, అలాగే తొలగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్. పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రభుత్వ ఖాతాల కమిటీ 1921లో ఏర్పాటు చేశారు. సెకండ్ వన్ కృష్ణా మీనన్ కమిటీ సలహాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఒకటి మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనది, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరైనది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఆప్షన్స్ ఇవి క్వశ్చన్ చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 కూడా సరైనవే. ప్రభుత్వ ఖాతాల కమిటీ 1921లో ఏర్పాటు చేశారు, అలాగే కృష్ణా మేనన్ కమిటీ సలహాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బిల్లుల రకాలు ప్రకరణానికి సంబంధించి సరైనది. ఫస్ట్ వన్ ఆర్థిక బిల్లు 117, సెకండ్ వన్ ద్రవ్య బిల్లు 107, థర్డ్ వన్ రాజ్యాంగ సవరణ బిల్లు 368. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 మరియు 2, సెకండ్ వన్ 1 మరియు 2, థర్డ్ వన్ 2 మరియు 3, ఫోర్త్ వన్ 1, 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఈ 2 కూడా సరైనవే. ఆర్థిక బిల్లు 117, ద్రవ్య బిల్లు 107. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, సెకండ్ వన్ కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు ప్రకరణ 264 నుండి 300. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1, 2 సరైనది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 2 సరైనవే. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు ప్రకరణ 264 నుండి 300. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ కేంద్ర జాబితాలో ప్రస్తుతం 97 అంశాలు ఉన్నాయి, సెకండ్ వన్ రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ 1 సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1, 2 సరైనవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి 33rd క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ మనకి ఆన్సర్ 1 మాత్రమే సరైనది అని ఉంది, ఇది 2 అనేది కాదు. ఒకసారి చూసుకోండి. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, ఇది మాత్రమే సరైనది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయగలుగుతూ ఉంటాను. వీలైతే వీడియోస్ లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాను. సో ఆప్షన్స్ కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1, 2 ఈ 2 కూడా సరైనవి. జాబితాలకు సంబంధించి సరైనది. కేంద్ర జాబితాలో ప్రస్తుతం 97 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నదీ జలాల ట్రిబ్యునల్కి సంబంధించి సరైనది. ఫస్ట్ వన్ కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 1969, సెకండ్ వన్ గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ 1989, థర్డ్ వన్ కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ 1990. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 మరియు 3, సెకండ్ వన్ 2 మరియు 2, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 1, 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1 మరియు 3 అండి. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 1969 సరైనది. కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ 1990 ఈ రెండు కూడా సరైనవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా చేసిన ఆర్టికల్స్కి సంబంధించి సరైనవి ఏవి? ఫస్ట్ వన్ 264A జీఎస్టీకి సంబంధించి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల చట్టాలను రూపొందిస్తాయి. సెకండ్ వన్ 279A అంతర్రాష్ట్ర వస్తు సేవలు వ్యాపారము వాణిజ్యానికి సంబంధించిన పన్ను విధింపు వసూళ్లకు సంబంధించింది. ఫస్ట్ వన్ 1 సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మాత్రమే సరైనది. 264A జీఎస్టీకి సంబంధించి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల చట్టాలను రూపొందిస్తాయి. ఇది మాత్రమే ఆర్టికల్కు సంబంధించి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి నియమించిన కమిషనర్లకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ రాజ్మన్నార్ 1989, సర్కారియా కమిషన్ 1983, మదన్ మోహన్ వ్యూంచి కమిషన్ 2007. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మరియు 3, సెకండ్ వన్ 2 మరియు 3, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 1, 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 మరియు 3. ఇక్కడ చూసుకోండి, సర్కారియా కమిషన్ 1983, అలాగే మదన్ మోహన్ వూంచి కమిషన్ 2007. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ రాజ్యాంగంలో 15వ భాగం ప్రకరణలో 324, 329 వరకు దీన్ని ప్రస్తావించారు. సెకండ్ వన్ పదవీ కాలం 5 సంవత్సరాలు, థర్డ్ వన్ పదవీ విరమణ 62 సంవత్సరాలు, ఫోర్త్ వన్ జీతపద్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి, ఫిఫ్త్ వన్ ప్రకరణ 325 ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కు ఉంది, సిక్స్త్ వన్ ప్రకరణ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటర్లుగా హక్కును గుర్తిస్తారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, సెకండ్ వన్ 2, 4, 6, థర్డ్ వన్ 1, 3, 5, ఫోర్త్ వన్ 1, 4, 5, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 4, 5, 6. రాజ్యాంగంలో 15వ భాగం ప్రకరణలో 324 నుండి 329 వరకు దీని గురించి ప్రస్తావించారు. దేని గురించి? కేంద్ర ఎన్నికల సంఘం గురించి. అలాగే జీతపత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ప్రకరణ 325 ప్రకారము ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కు ఉంది. అలాగే ప్రకరణ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటర్లుగా హక్కును గుర్తించారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సరైనవి గుర్తించండి. 1 ప్రకరణలు 315 నుండి 323 వరకు నిర్మాణం విధులకు సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. సెకండ్ వన్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. థర్డ్ వన్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ అనంతరం రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు. ఫోర్త్ వన్ యూపీఎస్సీ తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పిస్తుంది. ఫిఫ్త్ వన్ మొట్టమొదటి యూపీఎస్సీ చైర్మన్ హెచ్కే కృపలాని. సిక్స్త్ వన్ రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. సో ఫస్ట్ వన్ 1, 2, 4, సెకండ్ వన్ 1, 4, 5, థర్డ్ వన్ 1, 4, 6, ఫోర్త్ వన్ 4, 5, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 4, 6. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ప్రకరణలు 315 నుండి 323 వరకు నిర్మాణము విధులకు సంబంధించి వివరాలను పేర్కొన్నారు. అలాగే యూపీఎస్సీ తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవీ కాలంకి సంబంధించి సరైన జతలు గుర్తించండి. ఫస్ట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1951 to 56. సెకండ్ వన్ మహమ్మద్ హమీద్ అన్సారీ 2012 to 2017. థర్డ్ వన్ కృష్ణకాంత్ 1992 to 1997. ఫోర్త్ వన్ బిడి జెట్టి 1974 to 1979. ఫిఫ్త్ వన్ జాకీర్ హుస్సేన్ 1962 to 19
1967. సిక్స్త్ వన్ బిఎస్ షకావత్ 2007 to 2012. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 2, 4, 5, సెకండ్ వన్ 1, 3, 5, థర్డ్ వన్ 2, 3, 4, 5, ఫోర్త్ వన్ 1, 2, 3, 4, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయమ్మా. ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మన ఛానల్లోని వీడియోస్కి మీరు అందరూ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ లైక్స్ అండ్ షేరింగ్ కూడా. సో ప్లీజ్ వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2, 4, 5 సర్వే మహమ్మద్ హమీద్ అన్సారీ 2012 ఉపరాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించి సరైన జాతులు మహమ్మద్ హమీద్ అన్సారీ 2012 to 17. అలాగే బిడి జెట్టి 1974 to 1979. అలాగే జాకీర్ హుస్సేన్ 1962 to 1967. ఇవి మనకి సరైన జతలు. సో ఫస్ట్ వన్ మాల్గుడి డాష్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ that fit the blank. సో ఫస్ట్ వన్ ఆర్, సెకండ్ వన్ వర్, థర్డ్ వన్ వర్స్, ఫోర్త్ వన్ హ్యాస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అయితే ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో వివరించిన దగ్గర నేను కొన్ని వీడియోస్లో వివరిస్తూ ఉంటాను. ఇవి మాత్రం ఓన్లీ టెస్ట్లే, రాస్తూ ఉండండి. ఇంకా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి కండక్ట్ చేస్తూనే ఉన్నాను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్స్ మాల్గుడి డేస్ was written by R.K. Narayan. Was written by R.K. Narayan. Next question. Shut up. Cannot you. Can't you. ఎలా అయినా అనొచ్చు. In the above sentence the question tag indicates first one impatience, second one invitation, third one suggestion, fourth one offering. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను పలికేటప్పుడు ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పు వస్తే సో అడ్జస్ట్ అయిపోండి. నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్ని. First one is the right answer. Impatience. Shut up. Can't you. Above sentence question tag వచ్చేసరికి impatience. ఓకేనా, impatience అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. In direct speech the part within the quotation mark is called. First one the direct clause, second one the reporting, third one the reported clause, fourth one the indirect clause. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is the right answer. The reported clause. In direct speech, the part within the quotation mark is called the reported clause. Okay. So next question. Choose the correct statement regarding if clause. So first one, if clause can be placed either before or after the main clause. Second one, if clauses always end with a question mark. Third one, the condition is not introduced by if. Fourth one, all if clauses are simple sentences. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer. Choose the correct statement regarding if clause. If clause can be placed either before or after the main clause. Okay, so next question. I will telephone you after I arrive. In the above sentence the word after is used. First one to talk about the future, second one to indicate past tense, third one to indicate contrary ideas, ఫోర్త్ వన్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చినా రాకపోయినా మీరు ఆన్సర్స్ చేస్తూ వెళ్ళండి. ఇంగ్లీష్ కదా అని భయపడుతూ మీరు చాలామంది అయితే చేయట్లేదు. సో అలా భయపడుతూ కూర్చుంటే ఇంకా డిఎస్సి ఇది మీకు జాబ్ రావాలి అంటే అన్నీ కూడా చేయాల్సిందే. First one is the right answer. To talk about the future. I will telephone you after I arrive, and in the above sentence the word after is used to talk about the future. Okay, so next question. Choose the sentence in simple past. First one, she reads daily. Second one, she read the entire book. Third one, I read the newspaper daily. Fourth one, we read our lessons every day. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఇలాగే చాలా మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియోస్ అండ్ 1500 బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసేయండి.
So answer second one is the right answer. She read the entire book. Choose the sentence in simple past. Simple past lo ఉన్న sentence. Second one, she read the entire book. So next question. You must come to dinner on Friday. Our company manager is going to be there. In the above sentence, must is used to express. First one, reproach. Second one, a condition. Third one, inferred probability. Fourth one, polite insistence. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, polite insistence. You must come to dinner on Friday. Our company manager is going to be there. The above sentence must is used to express polite insistence. Okay. So next question. Observe the following picture. So now choose the correct preposition that fits in the blank. The circle is dash the horizontal line. First one upon, second one under, third one in, fourth one inside. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, under. The circle is under the horizontal line. Okay, so next question. If it rains, we will go out. This is first one a simple sentence, second one a complex sentence, third one a compound sentence, fourth one a compound complex sentence. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, a complex sentence. If rains, we will go out. This is a complex sentence. Okay, so next question. I understand your point of view dash don't agree with you. Choose the most suitable linker that fit the blank. So first one, so that, second one consequently, third one however, fourth one although. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్, మెటీరియల్స్ పీడిఎఫ్స్, బిట్స్ పీడిఎఫ్స్ ఇలా చాలా వరకు ఉన్నాయమ్మా. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, రెండింట్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హౌవెవర్. చూస్ ద మోస్ట్ సూటబుల్ లింకర్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్, హౌవెవర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Choose the sentence that contains a relative clause. First one, I lost the key which belonged to Mohan. Second one, I lost the key belonging to Mohan. Third one, I lost the key of Mohan. Fourth one, Mohan's key was lost by me. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer. I lost the key which belonged to Mohan. This is contain relative clause. Okay, so next question. I was told to go to the railway station. In the above sentence, told is used in the sense of, first one announced, second one forbade, third one decided, fourth one ordered. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, ordered. I was told to go to the railway station. In the above sentence, told is used the sense of ordered. Okay, so next question. A long handled spoon used to serve liquids is, first one a gruel, second one a badle, third one an occam, fourth one a ladle. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, a ladle. A long handled spoon used to serve liquids is a ladle. Okay, so next question. Choose the word choose the word that fits the blank with the opposite of the word underlined. So everybody likes to be praised, nobody likes to be dash.
First one, applauded. Second one, hailed. Third one, blamed. Fourth one, saluted. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is the right answer, blamed. Everybody likes to praise, nobody likes to be blamed. Okay, so next question. Peach trees broke out into delicate blossoms in the springtime. The meaning of the phrasal verb broke out is, first one, emerged suddenly. Second one, separated. Third one, stopped suddenly. Fourth one, interrupted something. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, emerged suddenly. Peach trees broke out into delicate blossoms in the springtime. The meaning of the phrasal verb broke out is emerged suddenly. Okay, so next question. Oh, what dash beautiful picture. Choose the correct article to complete the sentence above. First one A, second one and third one the, fourth one no article is required. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి వీడియోస్ని. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి first one is the right answer, A. Oh, what a beautiful picture. So next question. Choose the correct sentence that contains all the given words. Ran straight they into crowd the. So first one, crowd ran the straight into they. Second, the straight ran into the crowd. Third one, the crowd ran straight into they. Fourth one, they ran straight into the crowd. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇంగ్లీష్ ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ వస్తుందమ్మా. మీరు ఎంత చదివినా గుర్తుండదు. ఓకే, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈ రెండు మాత్రం కంపల్సరీ. Fourth one is the right answer. They ran straight into the crowd. They ran straight into the crowd. Okay, so next question. Choose the correctly punctuated sentence. First one, he replied, I am weaving a sari. Second one, he replied, I am weaving a sari. Third one, he replied, I am waving a sari. Fourth one, he replied, I am weaving a sari. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అక్కడ పంక్చుయేషన్ మార్క్స్ చూసుకోండి, అంతా ఒకటే. కానీ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హీ రిప్లైడ్ ఐఎమ్ వీవింగ్ ఏ శారీ. పంక్చుయేషన్ మార్క్స్ చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ద లెటర్ టు ద ఎడిటర్. First one, your sir or madam. Second one, Mr. Editor. Third one, sir or madam. Fourth one, dearest sir or madam. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is the right answer, sir or madam. Choose the most suitable salutation of the letter to the editor, sir or madam. Next question. Choose the word that is monosyllabic. So first one today, second one blue, third one revolt, fourth one civil. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, blue. Choose the word that is monosyllabic, blue. Okay, so next question. Choose the correct spelling of the word. First one, procession. Second one, procession. Third one, procession. Fourth one, procession. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, procession. Choose the correct spelling of the word procession. Next question.
Choose the suffix that suits to get the adjectival form of the word marry. First one ed, ed. Second one ise, is. Third one able, able. Fourth one ist, is. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, ed, ed. Choose the suffix that suits to get the adjectival form of the word marry, married. Okay, so next question. Read the following passage. Michael Stone's father, Bert Stones, was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want something, work for it. A motto is, first one, a story of hard work and sweat. Second one, a statement of Michael Stone. Third one, a dream that consists of our wishes. Fourth one, a saying that expresses aims and beliefs of a person. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, a saying that express aims and beliefs of a person. A motto is a saying that expresses aims and beliefs of a person. Next question. Read the following passage. Michael Stone's father, Bert Stone, was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want something, work for it. This passage stresses on, first one, the success story of Michael. Second one, the dreams of people. Third one, the importance of hardworking nature. Fourth one, the life of Michael Stone. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నా. అండ్ మన ఛానల్ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం అస్సలు 1 రూపీ కూడా ఇవ్వద్దు. మన వీడియోస్ అన్నీ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్, ఇంకెక్కడ కూడా కండక్ట్ చేయట్లేదు, ఏదైనా సరే యూట్యూబ్లోనే. సో దానికోసం నేను ఎవరి దగ్గర మనీ అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఓకే, సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇచ్చి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ద ప్యాసేజ్ స్ట్రెసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు కూడా ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.